వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా అనంతపురం హిందూపురం నుంచి చంచల్గూడ జైలుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. జగన్ పై కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ ఈ యాత్ర చేపట్టామని కార్యకర్తలు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురం హిందూపురం నుంచి 500 మంది కార్యకర్తలు చెంచల్గూడ జైలుకు కాలినడకన బయలుదేరారు. 500 కిలోమీటర్ల పాటు వీరు పాదయాత్ర చేయనున్నారు. అనంతపురం జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు చౌడూరు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ యాత్ర మొదలైంది. పార్టీ జిల్లా కన్వీనర్ శంకర నారాయణతో పాటు ఇతర నాయకులు పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక మంచి భావనతో ఇట్లాగైనా, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అనవసరంగా కేసులు బనాయిస్తున్నారు. కాబట్టి ఇట్లాగైనా కూడా పీస్ఫుల్ గా ఏదైనా చేస్తే ఇదైనా వాళ్ళకు అర్థమవుతుందని చెప్పి ఈ పాదయాత్ర చేయదలిచినాం. అటు హైదరాబాద్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్ అధిష్టానానికి సద్బుద్ధిని ప్రసాదించాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటూ రామంతపురం నుంచి యాదగిరిగుట్టకు పాదయాత్ర చేపట్టారు. రామంతపురం పోచమ్మ గుడి వద్ద పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధానానికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం జరగాలి. అదేవిధంగా ఈ రోజు రామంతపూర్ నుంచి యాదగిరిగుట్ట దాదాపు 65 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అక్కడ భగవంతుని దర్శించుకుని భగవంతుని వేడుకొని జగన్మోహన్ రెడ్డి గాని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీకి గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గాని న్యాయం చేయాలి భగవంతుడా అని చెప్పేసి ఈ ప్రజలందరూ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. కాంగ్రెస్ కుట్రల నుంచి బయటపడి జగన్ జైలు నుంచి త్వరగా విడుదల కావాలని వైఎస్ఆర్సీపీ నేతలు ఆకాంక్షించారు.